బిజీ పీపుల్ మీకోసం ఫస్ట్ టైం కపుల్ గా మేము వ్లాగ్ ముందుకు వచ్చాము మాకు తెలియదు ఫస్ట్ టైం మేము చేస్తున్నాము. సో యాక్చువల్గా మా దగ్గర బేసిక్ ఏం టాపిక్స్ లేవు. సో ఈరోజు ఎలా హోలీ చేసుకుంటున్నాం కాబట్టి హోలీ గురించి మా చైల్డ్హుడ్లో ఎలా జరిగిందో మీకు చెప్తాము. బేసిక్గా మాది 90s అంతే కదా? అంతే 90s కిడ్స్ అన్నమాట మనం. నువ్వు 80s లో నాకు తెలియదు, నేనైతే 90s. అక్కడక్కడ కొంచెం తెల్లజుట్టు వచ్చింది అనుకో కానీ బట్ నేను కూడా 90s. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులేండి, మనకు కూడా చాలా తెల్లంటి కదా. అఫ్ కోర్స్ ఉండాలా, ఎందుకంటే ఇది రంగురంగుల హోలీ కాబట్టి. సో ఉండాలి. సో ఆపే. సో మీరు ఫస్ట్ ఎప్పుడు హోలీ ఆడుకోవడం స్టార్ట్ చేసినారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి హోలీ ఆడలేదు. బేసిక్గా నాకు తెలిసి హార్డ్లీ ఒక 3 సార్లు ఆడినవచ్చు అంతే. అయ్యో వెరీ బ్యాడ్. అయితే మీ లైఫ్ లో కలర్ లేదనమాట. కానీ కలర్ పోరీలు ఉన్నారు అనమాట, అంతే కదా? అంతే అనుకో. మళ్ళీ నువ్వెన్నిసార్లు చేసుకున్నావు హోలీ? మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి ఆడుతుండే, ఎందుకంటే అక్కడ తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు, పిన్ని, బాబాయ్ అందరం మేము దగ్గర ఉంటుండే అనమాట. సో మేము స్కూల్ ఫ్రెండ్స్ తోని ఎవ్రీ ఇయర్ మేము హోలీ హ్యాపీగా చేసుకుంటుండే. అంటే ఇప్పుడు మీరు కూడా అందరిలాగా ఈ చిన్నగా ఇట్లా ఒక్కొక్కటి అట్లా పెట్టుకొని మంచి ఒక గాగుల్స్ పెట్టుకొని ఏ రంగు ఇష్క్ అనుకుంటూ ఆడుతున్నా, లేకపోతే ఎట్లా ఉంటుండే మీది? అప్పట్లో 90s లో ఇంత సింపుల్ గా ఏదో ఫోటోల కోసం హోలీ వేసుకున్నట్టు చేసుకోకపోతుండే మేము. మా మమ్మీ ఏం చేస్తున్నాయి అంటే, పాత బట్టలు ఉంటాయి కదా, ఫుల్ పాతవి, అవి ఏదైనా చినిగిపోయాయని ఉండాలి, లేకపోతే టైట్ అయిపోయాయని ఉండాలి, లేకపోతే హోల్స్ పడన్నా, లేకపోతే కుట్లు ఊడిపోయి ఏదో అది డ్యామేజ్ అయ్యి ఉండాలన్నమాట. అట్లాంటి బట్టలు వేస్తుండే. ఫస్ట్ ముందే దాపెడుతుండే అనమాట, హోలీకి పనికొస్తాయి, హోలీకి వేసేసని ఫ్యూచర్ ప్లాన్ అన్నట్టు మమ్మీ పాత బట్టలను దాపెడుతుండే, హోలీకి తీస్తుండే అనమాట. తీసి ఆ రోజు ప్రిపరేషన్ మొత్తం ఎట్లా అంటే, ముందే ఆయిల్, బాడీకి అంతా ఆయిల్, నాకు కానీ తమ్ముడికి కానీ చెల్లెలు వీళ్ళందరం మేము ముందే ఆయిల్. ఎందుకు కలర్ ఎక్కడ అంటే మాకు తొందరగా అది పోనీకి అన్నట్టు. ఇంకొక డౌట్ వచ్చింది నాకు, ఏంటంటే ఇప్పుడు మీరు స్నానం చేసి ఆడతారా చేయకుండా ఆడతారా, లేకపోతే ఎట్లాగో మొత్తం అంతా రుద్దుకోవాలి అనేసి ఒక 3-4 రోజులు వారం రోజుల్లో అక్కడ స్నానం చేయకుండా గబ్బు ఆడతారా? అంటే నిజం చెప్పాలంటే కొన్ని టైమ్స్ లో నేనైతే పళ్ళు కూడా తోముకోలేదు. లేవంగానే అందరు చుట్టూ ఆడుతున్నారు లేదా అని కిటికీల నుంచి చూస్తుండే. మెల్లిమెల్లిగా స్కూల్ ఫ్రెండ్స్ ఇట్లా వస్తారు అనగానే మేము స్టార్ట్ చేస్తుండే అనమాట. సో గుడ్లు కొట్టుకుంటుండే, టమాటోస్ కొట్టుకుంటుండే, మొత్తం గలీజ్. ఇప్పుడు చూసి చాలా నైస్ ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు, ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అవన్నీ. కానీ ఆ టైంలో మాత్రం ఫుల్ వాటర్ చల్లుకుంటుండే. ఇంకా మోస్ట్లీ ఇప్పుడు మా మామూలు వాళ్ళు ఏమో ఇట్లా వదినలు అనేసి అట్లా మజాక్ చేసుకుంటూ ఆడుకుంటుండే. స్కూల్ ఫ్రెండ్స్ వస్తుండే ఇంటికి, అందరం ఇట్లా బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్, చిన్న బాటిల్స్లలో కలర్లు నింపుకొని దానికి హోలీ. పిచికారి అప్పుడు కొనుక్కునేంత లేకపోతుండే. సో బాటిల్స్కే హోల్స్ చేసుకొని దాన్నే ఒకరి మీద ఒకరము ఇట్లా ప్రెస్ చేసుకొని ఆడుకుంటుండే. డ్రమ్ములలో నుంచి నీళ్లు పోసుకొని రోడ్లంతా ఎంత గలీజ్గా ఉంటే అంత మంచిది అనమాట. ఎన్ని గుడ్లు పడితే అంత గ్రేట్ చెప్పుకుంటుండే. నీకు ఎన్ని గుడ్లు పడ్డాయి అంటే 2 అంటే, అరే నీకు 2 నారా, నాకు 4 పడ్డాయిరా అనేసి ఒక గ్రేట్నెస్ అనమాట గుడ్లు కొట్టుకోవడంలో. ఈ అబ్బాయిలు ఆడుకుంటే వాళ్ళు ఎక్కడ వేసుకుంటారో, వాళ్ళ ప్యాంట్లలో వేసుకుంటుండే, వాళ్ళ షార్ట్లలో వేసుకుంటుండే, గలీజ్ చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు ఏమంటారు, ఎంత పెద్ద స్మెల్ వస్తుంది, ఎంత చాలా స్మెల్ వస్తుందో వాళ్ళు గ్రేట్ అనమాట, అంతేనా? అంటే అనుకోవచ్చు. సో ఇప్పట్లన్నా ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు లేడీస్ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ అవి వాడుతుండే. కానీ అప్పట్లోనే మమ్మీ వాళ్ళు అప్పుడు స్కిన్ రొటీన్ అని చెప్పాను, బట్ స్కిన్ కేర్ వాడుతుండే అనమాట. హెయిర్ కేర్ కూడా ముందే నూనె పెట్టేస్తుండే. హోలీకి పోతున్నావా న్యాచురలే, కానీ ఇంత కొబ్బరి నూనె నెత్తికి మొత్తం పెట్టేస్తుండే, కలర్ తొందరగా వెళ్ళిపోవాలనేసి. బాడీకి అంతా ఆయిల్ రాసిస్తుండే మొత్తం తొందరగా వెళ్ళిపోవాలని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ డే స్కూల్, డెఫినెట్గా స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి కొంతమంది మల్టీ కలర్లో పోతారేమో, అంతా మల్టీ కలర్ కాదు కానీ స్కూల్కి మొత్తం ఇట్లా బాడీ మీద ఏమంటారు వెళ్ళిపోయింది అనుకో కలర్ బేసిక్గా. ఒకవేళ వెళ్ళిపోతే, అరే నువ్వు హోలీ ఎక్కువ ఆడలేదారా, నువ్వు ఇంతే ఆడినావారా, నా చూడరా ఇంకా పోతలేదు, ఎన్ని పెట్టినా పోతలే, 3-4 స్నానం చేసినా కూడా పోతలే. అదే ఒక గొప్ప అనమాట.
కలర్ పోకపోతే. అదే కానీ టీచర్స్ దగ్గర వచ్చేసరికి టీచర్స్ వచ్చేసి నీట్గా వేసుకోవాలనేసి కొడుతున్నాయి. మా పీటీ టీచర్ వచ్చేసి తిట్టేస్తున్నాయి అనమాట, ఇంకొక 2 daysలో మీ కలర్ పోకపోయింది అనుకో మీకు పనిష్మెంట్ వస్తుంది అనేసి చాలా స్ట్రిక్ట్ ఉంటుండే పీటీ టీచర్. ఏమేమో అది ఎట్లా అట్లా క్లీన్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోటోషూట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈవెంట్స్, ఫోటోషూట్స్, స్టేడియంస్ లో ఈవెంట్స్ కండక్ట్ చేయడం అట్లాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ముందు అప్పట్లో ఏంటంటే ఒక ఫ్రెండ్స్ తోటి ర్యాండమ్ గా అనమాట అంతా. ఇప్పుడు ఎవరంటే వచ్చేసేసి ఇప్పుడు కలుస్తుండే, బయట తిరుగుతుండే, అంతా ఆడేస్తుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక పార్టీ లాగా ఒక ఈవెంట్ టికెట్స్ బుక్ చేసుకొని ఒక ప్లేస్ కి ఒక గెట్ టుగెదర్ లాగా గ్యాదర్ చేసేసి అట్లా వెళ్తున్నారు అనమాట. ఆర్టిఫిషియల్ అయిపోయింది సెలబ్రేషన్ అనేది, న్యాచురల్ గా అనేది లేదన్నమాట. అప్పట్లో అందరు పెద్దోళ్ళు కూడా అట్లా, ఇప్పుడు మేము ఎట్లా చిన్నపిల్లలు ఆడుకుంటుండేనో అప్పట్లో పెద్దోళ్ళు కూడా అమ్మమ్మలు, తాతలు, పిన్నిలు, బాబాయ్ వీళ్ళందరూ కూడా మంచిగా కలిసి ఇప్పుడు చాలా ఇంట్లోనే అయిపోయింది. సో గ్రీన్ డబ్బా అన్న కదా, ఆ గ్రీన్ డబ్బా అది చూడడానికి గ్రీన్ ఉంటుంది అనమాట, షైనీ ఉంటుండే, ఇంతే ఉంటుండే. అది కొంచెం వాటర్ వేసినా కూడా చాలా డార్క్ అయిపోతుంది అసలు. ఆ కలర్ కూడా ఒక 10-15 days వరకు కలర్ కాదు, అది పింక్ కలర్ లో చూడడానికి గ్రీన్ ఉంటుండే, కానీ అది వాటర్ లో కలుపుతాం అది పింక్ ఉంటుండే అనమాట. స్కిన్ ఎఫెక్ట్ అయితే ఏం కాదు కదా. స్కిన్ ఎఫెక్ట్ అంటే కొంతమంది పడుతుండే, కొంతమంది పడని వాళ్ళకి. మనం బేసిక్ గా మన మమ్మీ వాళ్ళు వాడిన ఏమంటారు మనకి అప్లై చేసిన ఆయిల్ ఉంది కదా, నేచురల్ ఆయిల్, సో అదొక మన మెడిసిన్ లాగా ప్రొటెక్ట్ చేస్తుండేలే. సో ఒకవేళ అవే నుంచి ఒక నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ముక్కు మూసుకొని వెళ్ళిపోతుండే అనమాట, మొత్తం ఎగ్ స్మెల్ అంతా వచ్చేస్తుండే అది. సో ఇట్లా ఉండే మా హోలీ అయితే. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ ఆడతారనమాట. సో నేను ఏం చేస్తుండే అంటే మా ఇంటికి వస్తుండే అందరూ, మా చెడ్డి బడ్డీస్ ఉంటారు కదా మా గ్యాంగ్, ఆ చెడ్డి బడ్డీస్ అందరూ మా ఇంటికి వస్తుండే అనమాట. నేను ఏం చేస్తుండే ఇంట్లో మొత్తం డోర్లు వేసేసుకొని ఉంటుండే. ఇక మా డాడీ పంపుతాడా, పంపించాడు. మా కొడుకు మీద తెల్ల ఉన్నాడు. సో ఖరాబ్ అయితే వేసేసి ఏం చేస్తుండే లాకేసి పెట్టేస్తుండే అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చేసి డోర్ కొడితే అంకుల్ పవన్ అంటే లేడు ఇప్పుడు ఆడిపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉండు, వాళ్ళ అమ్మ దగ్గర అనుకుంటే ఏదో ఒకటి చెప్తున్నాడు అనమాట. ఇక అట్లా చేస్తుండే మా డాడీ. ఇక వీళ్ళు ఏం చేస్తుండే గలీజ్గా పిండి, గోధుమ పిండి, మద పిండి, చింతపిండి, అన్ని పిండి మొత్తం అంతా గలీజ్ చేస్తుండే అనమాట. ఆ గుడ్లు కొట్టుకుంటుండే అంతా మొత్తం. ఇప్పుడు ఎవరైనా కనిపించాలని కథం అని చెడ్డీ లేపా కథం కొట్టి ఫాలో కూడా కదా అంతే, చెడ్డీ లేపు గుడ్డేసి కథం కొట్టుడే. ఇంకా అట్లా మంచి ఒక బాగుంటుండే అనమాట. ఇప్పుడు ఏంది అందరు పెద్దోళ్ళు అయిపోయారు మా వాళ్ళు. ఆ చెడ్డీ బడ్డీస్ వీడియో చూస్తుంటారు వాళ్ళు, పక్క రారనమాట వాళ్ళు, ఎప్పుడో ఒకసారి కలుస్తారు మన వాళ్ళు అయితే అది. సో ఇక ఈవెంట్స్ పోవడము అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంజాయ్మెంట్ చిన్న ఉన్నప్పుడు ఎంజాయ్మెంటే వేరబ్బా. ఇక మన జనరేషన్ చెప్తుంటే సో మళ్ళీ మన చైల్డ్హుడ్ వెళ్ళిపోయి అసలు ఆడినంత మూమెంట్స్ అన్ని మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. సో మీకు కూడా ఎలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కమెంట్ డౌన్ బిలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్విన్ సిటీ కపుల్.